దేవతల శక్తి వెనక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వంటి దేవతలు తమ అద్భుత శక్తులను ఎక్కడ నుండి పొందుతారు? మన పురాణాల ప్రకారం ప్రతి దేవతకు ఒక నిర్దిష్ట బాధ్యత, అపారమైన శక్తి ఉంటాయి. ఉదాహరణకు, ఇంద్రుడు వర్షాన్ని నియంత్రిస్తాడు, వరుణుడు సముద్రాలకు అధిపతి, అగ్నిదేవుడు హోమాలను స్వీకరిస్తాడు. వారి శక్తులు ఆశ్చర్యకరమైనవి. కాని ఈ శక్తులకు మూలం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ గొప్ప రహస్యాన్ని వెల్లడించాడు. దశమ అధ్యాయంలోని 41 మరియు 42వ శ్లోకాల్లో ఏ వైభవం, సౌందర్యం, బలం, ఉత్సాహం ఈ లోకంలో ఉన్నాయో వాటన్నిటికీ మూలం నా తేజస్సులో ఒక అంశం మాత్రమే అని స్పష్టంగా చెప్పాడు. అంటే దేవతల శక్తులు, వారి గొప్పదనం అన్నీ భగవంతుడి మహిమలో ఒక చిన్న భాగం మాత్రమే. వారంతా ఆయన దివ్య శక్తికి ప్రతీకలు, ఆయన అంశలే. మనం చూసే ప్రతి గొప్ప వస్తువు, ప్రతి శక్తివంతమైన జీవి, సూర్యుడి నుండి సూక్ష్మజీవి వరకు, పర్వతం నుండి నది వరకు, అన్నీ భగవంతుడి అద్భుతమైన సృష్టిలో భాగమే. దేవతల కూడా ఆయన ఆదేశానుసారం ఆయన శక్తితో తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనకు భగవంతుడి సర్వోన్నత స్థితి, ఆయన అపరిమితమైన శక్తి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి చోట భగవంతుడి ఉనికిని మనం గుర్తించగలుగుతాం. ఈ దివ్య జ్ఞానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.